రెండు రోజుల ఏఐసీసీ సమావేశంలో భాగంగా ఇవాళ అహ్మదాబాద్లో విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. ఈ సదస్సుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. 140 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ కి ఎక్కువ అధికారాన్ని అందించి గుజరాత్ అగ్రస్థానంలో ఉందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. ఇవాళ కాంగ్రెస్ నేతలంతా ప్రేరణ శక్తిని తీసుకోవడానికి మళ్లీ ఇక్కడికి వచ్చామని చెప్పారు. అటు విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సహా పీసీసీ చీఫ్ మంత్రులు దామోదర, ఉత్తమ్ హాజరయ్యారు. ఇక రేపు జరిగే సమావేశంలో సిడబ్ల్యూసీ తీర్మానాలను చర్చించి ఆమోదిస్తారు. మీటింగ్ కి సుమారు 1200 మందికి పైగా ఏఐసీసీ సభ్యులు హాజరు కానున్నారు. వీరితో పాటు సుమారు 300 మంది సిడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అటు ఏఐసీసీ సమావేశాల్లో దేశ రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు సవాళ్లపై నేతలు చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహం, పొత్తులపైన చర్చించే ఛాన్స్ ఉంది. అటు పార్టీ జాతీయ విధానంలో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యంపైన చర్చించనున్నారు హస్తం నేతలు. రెండు రోజుల ఏఐసీసీ సమావేశంలో భాగంగా ఇవాళ అహ్మదాబాద్లో విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. ఈ సదస్సుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. 140 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ కి ఎక్కువ అధికారాన్ని అందించి గుజరాత్ అగ్రస్థానంలో ఉందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. ఇవాళ కాంగ్రెస్ నేతలంతా ప్రేరణ శక్తిని తీసుకోవడానికి మళ్లీ ఇక్కడికి వచ్చామని అన్నారు. అటు విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సహా పీసీసీ చీఫ్ మంత్రులు దామోదర, ఉత్తమ్ హాజరయ్యారు. రైట్, ఇవాళ అహ్మదాబాద్ లో విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సదస్సుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అహ్మదాబాద్ నుంచి మా ప్రతినిధి చారి అందుబాటులో ఉన్నారు. చారి, సిడబ్ల్యూసీ సమావేశం 2 గంటలుగా కొనసాగుతుంది. ప్రస్తుతం సమావేశం ముగిసినట్టు తెలుస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా గుజరాత్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో గతంలో గుజరాత్ని చాలా ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ఉందని చెప్తూనే రేపు జరిగేటువంటి ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చాలామంది నాయకులు చాలా అంశాలను చెప్పడంతో పాటు చాలా సమస్యలు, చాలా అంశాలన్నీ కూడా మా దృష్టికి వస్తాయని చెప్పేసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సిడబ్ల్యూసీ సమావేశంలో అధ్యక్ష ప్రసంగం చేసినటువంటి సందర్భంగా ఆయన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేసినటువంటి సమస్యలు, వీటన్నిటి మీద ఒక నాయకత్వం క్లారిటీతో జనంలోకి వెళ్లాలనేటువంటి ఆలోచనతో కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. రేపు ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంట్లో భాగంగానే దిశానిర్దేశం చేసేటువంటి ప్రసంగాన్ని ఖర్గే చేశారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశంలో కొన్ని సలహాలు, సూచనలు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా విస్తృతంగా సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా సలహాలు, సూచనలు కూడా కాంగ్రెస్ నాయకత్వం ఎక్స్పెక్ట్ చేసినట్టు కనపడుతుంది. తెలంగాణ నుంచి ఇవాళ ఈ సిడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనరసింహ, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ సిడబ్ల్యూసీ సమావేశం అనేది గుజరాత్లో ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం కూడా కనపడుతుంది. ఏదైతే స్వతంత్ర స్ఫూర్తితో
కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తిని ఇక్కడి నుంచి పుణికిపుచ్చుకొని జనంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, అలాగే పార్టీ నిర్మాణం కావచ్చు, క్షేత్రస్థాయిలో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు ఫేస్ చేసినటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వెతకడం, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ మెమోరియల్ ప్లేస్లో ప్రస్తుతం ఈ సిడబ్ల్యూసి సమావేశం జరుగుతుంది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా మరి కాసేపట్లో సిడబ్ల్యూసి సమావేశం నుంచి బయటికి రాబోతున్నారు. పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేసేటువంటి లక్ష్యంలో భాగంగా గుజరాత్ని సిడబ్ల్యూసి సమావేశ నిర్వహణకు వేదికగా కాంగ్రెస్ నాయకత్వం ఎంచుకుంది. ఓకే చారి.